అందరూ నమస్తే. ఇప్పుడు ఇప్పటిదాకా అనుమానాలు ఉండే, రేవంత్ రెడ్డి బీజేపీ అనుకూలంగా ఉన్నాడు, లేకపోతే బీజేపీలోకి పోతాడు, ఈయన కాంగ్రెస్కు ద్రోహం చేస్తాడు, ఈయన నెక్స్ట్ ఏమో చేయబోతున్నాడు, ఇట్లాంటి చాలా చాలా చర్చలు ఉండే. కానీ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు, మేరేసే జోడు అంటే నాతో కలువు, నేను ఎక్కడ తీసుకుపోవాలని అక్కడ తీసుకుపోతానని ఆయన చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఎంబడే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, వీళ్ళిద్దరు మాట్లాడకన్నా ముందు మోడీ చంద్రబాబు ఇంటికాడ పోయి 1 గంటన్నర సేపు మంతనాలు, తెలంగాణ ఏపీ రాజకీయాల గురించి మంతనాలు జరిపి రావడము, ఇదంతా ఈ డాట్స్ మొత్తం కలిపితే ఈ అనుమానాలు ఇంకా మరింత బలంగా కనిపిస్తున్నాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అందరికీ చాలా చాలా అనుమానాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఏంది వాట్ ఈస్ గోయింగ్ అని మాట్లాడుకునే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు మోడీ వచ్చింది దేనికోసం, ఏం చేసిండు ఆయన, ఆయన మాట్లాడిన మాటలు ఏంది, చేసిన కథలేంది, ఇవన్నీ చాలా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు మోడీ గారు ఏం మాట్లాడి విన్నాడు ఒకసారి. 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। ఆయన ఏమన్నాడో ఇప్పటికే మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. మేరేసే జోడో, దీన్ని ఎక్కడికి నీకు ఏం కావాలనో నేను అక్కడికి తీసుకెళ్తా. ఇది 2 ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చగా చూస్తామా, లేకపోతే 2 వ్యక్తుల మధ్య జరిగిన చర్చగా చూడాలన్నా? ఒకవేళ 2 ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సంబంధాలతో ముందుకు పోవాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, దానిలో ఎవరికి క్వశ్చన్ లేదు, అనుమానం లేదు, అట్లా ఉంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, నో క్వశ్చన్ దానిలో. కానీ మోడీ గారు మాట్లాడింది ఏంది, నువ్వు ఇక్కడ ఉంటే ఏది కాదు, మేరేసే జోడో, నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నావో అక్కడ దాకా తీసుకెళ్తా నేను. ఒకవేళ ప్రభుత్వాల చర్చ అయితే మోడీ గారు మేరా సర్కార్ సే జోడో, మీ రాష్ట్రానికి ఏం కావాలనో అవన్నీ ఇస్తా. అయినా ఈయనేం పార్టీ, ఆయనేం పార్టీ? ఒక ప్రధానమంత్రి వేరే పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమంత్రిని ఉత్తగానే మాట్లాడి వస్తాయి మాట. తెర వెనుక చాలా చర్చలు జరిగిన తర్వాత దాని అవుట్కమ్ మోడీ చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే తెర వెనుక ఇన్ని సంవత్సరాలుగా 70 సార్లు పోయింది ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి 70 సార్లు పోతే రాష్ట్రం కోసం కలిసింది 5 సార్లు 6 సార్లు కేంద్ర మంత్రులను కలిసింది. ఇంకొక 4-5 సార్లు వాళ్ళ అధిష్టానాన్నో లేకపోతే కేసీ వేణుగోపాలనో కలిసి ఉండవచ్చు కాక. మిగతా మొత్తం జరిగింది ఏంది? రాత్రి ఆకస్మిక ప్రయాణాలు ఢిల్లీకి ఎందుకు జరిగినాయి, అక్కడ ఏం చర్చలు జరిగినాయి, ఆ చర్చల సారాంశమే ఫలితమే మోడీ గారు చెప్పిండ్రా? కామన్గా వచ్చే అనుమానమే ఇది. ఉత్తుతగా అయితే మాట్లాడరు కదా. ఒక మనిషి ఉన్నాడు మనకు, ఓ మనిషి మనకు పరిచయం, లేకపోతే మనకు బాగా దగ్గర అనుకో, మనం ఏం చేస్తాం, నమస్తే అంటే నమస్తే అంటాం, చూసుకుంటూ పోతాం, బాగున్నారంటే బాగున్నారు అనుకుంటూ పోతాం, మాట్లాడుతూ నడుస్తుంటుంది. కొద్దిగా ఎక్కువ పరాచిక మారుతున్నాడు అంటే దాని అర్థం ఏంది, తెర వెనుక మీరు చాలా క్లోజ్ అని అర్థం. పరాచికాలు ఉత్తగా రావు. ఇంకోటి ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఉత్త వ్యక్తి కాదు, ఆయన రాజకీయ లెక్కలు లేకుండా మాట్లాడాడు. ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారమే మాట్లాడాడు. ఆయన ఉత్తుత్తగా తమాషకు రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఆయన అట్లా అనుడేందో, ఈ పక్కన కూర్చొని పండుగలు పెట్టి రేవంత్ రెడ్డి గారు నవ్వడం ఏందో, ఈ 2 చూస్తే పాలిటిక్స్ అర్థమైతే లేవా? మోడీ గారు మా ప్రభుత్వంతో కలిసి మీ ప్రభుత్వం కలిసి పోదాం, డెవలప్మెంట్ చేద్దాం అంటలేడు. అక్కడ నీకు ఏం కావాలనో, నేను ఎక్కడి దాకా తీసుకుపోవాలనో అక్కడికి తీసుకుపోతా, నాతో పాటు నడువు. అది ఆయన చేసిన స్టేట్మెంట్. దానికి రేవంత్ రెడ్డి ఏదో దాన్ని కలిసి పనిచేయమని చెప్తున్నాడు అనేదో సమర్థించుకునే ప్రయత్నం ఇవాళ చేసిండు. కానీ అదే మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు వినండి ఒకసారి. तेलंगाना मुख्यमंत्री के नाते से मैं वादा करता हूं आपको 2034 में $1 ट्रिलियन इकोनॉमी, बाय 2047 $3 ट्रिलियन इकोनॉमी, विकसित भारत में हम जोड़ेंगे। तेलंगाना राइजिंग 2047 घोषणा पत्र कामयाब हो जाएंगे। आपके साथ मिलकर
ये राज्य में काम करने वाले। धन्यवाद प्रधानमंत्री जी। जय। ఏమన్నా ఆయన రేవంత్ రెడ్డి 2034 వరకు 1 ట్రిలియన్, 2047 వరకు 3 ట్రిలియన్, 2034 వరకు 1 ట్రిలియన్ అయ్యే వరకు మీతో కలిసి పనిచేస్తాం అంటున్నాడు. వికసిత్ భారత్లో మీతో కలిసి పనిచేస్తాం అంటే ఇక రాహుల్ గాంధీ నెత్తిన తువాలు వేసుకొని పోవాల్సిందే. ఇక 2034 దాకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, మోడీ ప్రధానమంత్రి ఉంటాడు అనేది రేవంత్ రెడ్డి చెప్పిండు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంబంధాలు చాలా లోతుగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి, చాలా డెప్త్గా ఆలోచన చేసుకోవాలి, చాలా డెప్త్ చర్చ ఇది. అంతకన్నా ముందు గుజరాత్ మోడల్ గురించి మాట్లాడాడు కదా, విన్నాం కదా ప్రధాని మోడీని. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ మోడల్ గుర్తు రాలేదా రేవంత్ రెడ్డి గారికి? అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లుంటుందంటే, మనం ఒక ఇంటికి కొన్నాం అనుకో, మా ఇల్లు మస్తుంది కదా అంటే మనం మంచులానే అనుకుంటాం, మా ఇల్లు కూడా మస్తుంది భయ, ఒకసారి వచ్చి చూడు, చిన్నగా ఉండొచ్చు మీ ఇల్లు కన్నా కానీ మంచిగా ఉంది మా ఇల్లు అంటామా అనమా? తెలంగాణ మోడల్ అనేది రేవంత్ రెడ్డికి ఎందుకు గుర్తు లేదంటే, ఈ ఇల్లు రేవంత్ రెడ్డి కట్టింది కాదు, ఈ ఇల్లుకి సున్నం వేసింది రేవంత్ రెడ్డి కాదు, కాబట్టి గుర్తు లేదు. లేకపోతే తెలంగాణ మోడల్ గుజరాత్ మోడల్ ఏంది, తెలంగాణ మోడల్ ఏంది? ఆయన ఇప్పుడు సీఎం సీట్లో కూర్చొని తెలంగాణ రైజింగ్ నెంబర్ 1, 2034 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ అంటుంది. దానికి కారణం ఏంది? మన ఇల్లు చాలా బాగుందని అర్థం, తెలంగాణ మోడల్ బెస్ట్ అని అర్థం. కాకపోతే ఆయనకు సంబంధం లేదు కాబట్టి ఆయన చెప్పలేకపోయింది ఆ విషయాన్ని. మోడీ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఆయన బాడీ లాంగ్వేజ్, అసలు రాహుల్ గాంధీతో ఉంటే కూడా రేవంత్ రెడ్డి ఇంత కంఫర్ట్గా ఉన్నాడు. మనం చూసినాం చాలాసార్లు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చాలా చిరాగ్గా ఉంటాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు. కానీ మోడీ వస్తే మాత్రం చాలా కంఫర్ట్గా ఉన్నాడు, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా, అప్పట్లో బడే బాయ్ అన్న పని స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు బీజేపీతో జోడి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా నాకు బండి సంజయ్ చాలా దగ్గర, కిషన్ రెడ్డి చాలా దగ్గర, మేమందరం చాలా ప్రియ మిత్రం, ఇవి రేవంత్ రెడ్డి మాట్లాడింది. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి పక్తు రాజకీయాలు చేస్తున్నాడు, ఆయన భవిష్యత్తు కోసం ఏం చేయాలో అది చేసుకుంటున్నాడు. ఇలా కాంగ్రెస్ సంకనాకి పోతుందా, తెలంగాణ సంకనాకి పోతుందా, ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆయన పాత ఏందో చూసుకుంటున్నాడు. ఆయన దరి నీళ్ళలో ఉన్నాడు కదా, దరి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప తెలంగాణకి ఏదో వస్తుంది, తెలంగాణకి ఏదో ఇస్తారు, ఆయన ఇస్తాడు, ఈయన తెస్తాడు, ఇట్లాంటివి ఎక్కడ కనిపిస్తాయి చర్చలు. ఇప్పుడు మోడీ గారు మాట్లాడిన స్పీచ్ కూడా అట్లే ఉంది, మీరు పెట్రోల్ తగ్గించుకోండి, డీజిల్ తగ్గించుకోండి. మోడీ గారు మాత్రం పెద్ద కాన్వాయ్ వేసుకొని మొత్తం సిటీ మొత్తం తిరుగుతారు. ఆయన పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చిన అవసరం ఏముంది? అంత పెద్ద వేసుకొని చంద్రబాబు ఇంటికాడ పోయి నరసింహ ఉండాల్సిన అవసరం ఏముంది? అసలు బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ వస్తామని చెప్తారు వాళ్ళు. ఇవి లక్షణాలేనా? తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి ఏమాత్రమన్నా? మోడీకి తెలంగాణ బీజేపీ లీడర్లకు టైం కూడా ఇవ్వలే. గంట టైం అని షెడ్యూల్లో ఉంది. గంట టైం వీళ్ళతో మాట్లాడతాడు రాజకీయాల గురించి, తెలంగాణలో బీజేపీ ఎట్లా బలోపేతం చేస్తారో మాట్లాడతారని. వీళ్ళకి గంట టైం కాదు, నిమిషం టైం కూడా ఇవ్వలే మోడీ తెలంగాణలోకి. కానీ చంద్రబాబు దగ్గర గంటన్నర, పవన్ కళ్యాణ్ దగ్గర ఓ అరగంట. అంటే వాళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు ఇంపార్టెంట్ కాదు అనేది మోడీ చెప్పగానే చెప్పిండు. దాన్ని బట్టే ఇక తెలంగాణలో వస్తుందా రాదా అర్థమవుతుంది. బీజేపీ వాళ్ళు, తెలంగాణ బీజేపీ వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేసుకొని మోడీ గారు వస్తున్నారు, మనతో గంటసేపు మాట్లాడతారని ఏర్పాటు చేసుకుంటే కనీసం పట్టించుకోలేదు మోడీ. దీన్ని బట్టే అర్థమైంది తెలంగాణకు సెంట్రల్ ఇచ్చే ప్రియారిటీ ఏంది, మోడీ ఇచ్చే ప్రియారిటీ ఏంది అనేది. దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది కదా. ఇక ఈ మొత్తం మోడీ ఈ టూర్తోన రేవంత్ రెడ్డి రాజకీయం ఏందనేది మాత్రం అర్థమైతే వాళ్ళకి అర్థమైంది. లోపాయకార ఒప్పందం ఏంది, రేవంత్ రెడ్డి లోపాయకార ఒప్పందం ఏంది, ఆయన లోపాయకార రాజకీయం ఏంది, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మాట్లాడతారు పొద్దుగాలు లేస్తే, కానీ ఇప్పుడు జరిగింది ఏంది? ఇప్పుడు జరిగింది ఏమున్నది? జరిగింది రేవంత్ రెడ్డి బీజేపీతో ములాఖత్ అయి ఉన్నాడని అర్థమవుతుంది కదా బయటికి. మీకేం అర్థమైందో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.